హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమరుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం వరిపిండితో 2 రకాల బ్రేక్ఫాస్ట్లు ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూద్దామండి. ఇవి కొత్తగా ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. ఈ రెసిపీలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం ఒక ఖాళీ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరిపిండి వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అరకప్పు వేసుకున్నాను. అరకప్పు క్యారెట్ తురుము సన్నగా తురుముకుని వేసుకుంటున్నాను. అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న పాలకూరను వేసుకున్నానండి, ఒక అరకప్పు. ఈ పాలకూర పేస్ట్లో మీరు ఏ ఆకుకూరనైనా వేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే సరిపడా సాల్ట్ వేసుకున్నాను. 1 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. ఈ పెరుగు చూసుకుని వేసుకోవాలండి. మనం కొంచెం వేసుకుని సరిపడా వేసుకుని చూసుకుని కలుపుకోవాలి. నేనైతే 1 కప్పు తీసి పక్కన పెట్టుకుని కొంచెం పెరుగు వేసుకుని ఎంత కావాలి అన్నది చూసుకొని అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇందులో పాలకూర వేసాను కదా, పాలకూర ప్లేస్లో మీరు ఏ ఆకుకూరనైనా వేసుకోవచ్చండి. మునగాకు కానీ తోటకూర కానీ ఇలా ఏదైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా బాల్స్ లాగా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుని వీటిని ఆవిరి పైన పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మనం బాల్స్ ప్రిపేర్ చేసుకునే ముందుగానే స్టవ్ పైన ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పెట్టి ఉంచుకుంటే మనకి త్వరగా రెడీ అయిపోతుంది అనమాట. ఇలా చిల్లుల ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా పెట్టేసుకుని ఇలా మరుగుతున్న నీళ్ళలో గిన్నె పైన ఇవి పెట్టేసుకుని దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆవిరికి మగ్గించుకుంటే మనకి చక్కగా ఉడికిపోతాయి ఇవి. ఇది హైలోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల తర్వాత తీసి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. లోపల ఇంకా పిండి ఏమైనా ఉందా, సరిగా బాగా ఉడికిందా లేదా అన్నది బాగా చెక్ చేసుకోవాలండి. ఇలా చూసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని వీటిని మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకుని అప్పుడు టమాటా యాడ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఈ ఉల్లిపాయ బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే మనం పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుందాము. ఆల్రెడీ మనం బాల్స్లో చేసుకున్నప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, కానీ ఇక్కడ ఇలా పైన వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ తినడానికి బాగుంటాయి. అందుకని వేసుకున్నాను. కారాన్ని చూసుకొని వేసుకొని, మీకు కారం వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు ఈ పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్ల టమాటా సాస్ వేసుకుంటున్నాను. ఈ టమాటా సాస్ కూడా ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటూ లేదు. ఇప్పుడు ఇదంతా బాగా ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా ఆవిరికి ఉడికించి పెట్టి ఉంచుకున్న రైస్ బాల్స్ని వేసేసుకోవాలి. ఇవి ఇలా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామని మనం పైన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అవి యాడ్ చేసాం కదా, దానికి కావాల్సిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇవి వేడిగా తింటేనే టేస్టీగా ఉంటాయి. చల్లారిన తర్వాత అయితే టేస్ట్ అస్సలు బాగుండదు. కాబట్టి వేడిగా సర్వ్ చేసేయండి. ఇప్పుడు మరొక రెసిపీ చేస్తున్నానండి. అదే పిండితో మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పిండితోటే ఇలా చక్క పెనం పైన కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసేసి పెనం బాగా వేడైన తర్వాత మనం ఇలా పల్చగా ఒత్తేసుకుంటే పెనం పైన అది చక్కగా కాలుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒత్తిన తర్వాత కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కాలడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి స్పూన్తో అక్కడక్కడ 2-3 చిల్లులు పెట్టుకుంటే మనకి అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే చక్కగా కాలుతుంది అనమాట. బాగుంటుంది చాలాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు కాలనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 పక్కల కూడా బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వరిపిండి రెసిపీస్ 2 కూడా మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదంటే స్నాక్గా కూడా తీసుకోవచ్చండి. ఎలా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. దీన్ని చట్నీతో తినచ్చు, అలాగే సాస్తో కూడా తినచ్చు. ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, 2 రకాల వరిపిండి
బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇవి మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.